తెలుగుదేశం పార్టీ విధేయతకు పట్టం కట్టింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీకి నమ్మకంగా పనిచేసిన బీదర్ రవిచంద్ర యాదవ్ కు మండలి సభ్యుడిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ పార్టీ అభ్యున్నతికే కృషి చేస్తానంటున్న ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ మండలి సభ్యులను ఎన్నుకోవడంలో ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటించింది. అలాగే యువగలంలో తన వంతుగా రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసినటువంటి బీసీ నేత ఏదైతే బీదర్ రవిచంద్రకి అయితే ఈరోజు పట్టం కట్టారు. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. పెద్ద కోలాహలం నడుమ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఆయనకు వచ్చి ఈరోజు సన్మానం సార్, ఈరోజు మీరు పూర్తిగా కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు. 50కి పైగా నియోజకవర్గాలు ఇటు యోగలంలో కానీ ఇటు పార్టీ కోఆర్డినేటర్గా కానీ ఈరోజు మీకు పార్టీ కూడా విధేయతకి పట్టం కట్టిన పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు? రెండోసారి శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, బలహీన వర్గాల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా క్రమశిక్షణగా 30 సంవత్సరాలుగా పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ బాధ్యతలో పార్టీ ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా పార్టీ ప్రతిష్టతో కృషి చేశాం. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలకి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, అదేవిధంగా జిల్లాలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా అభివృద్ధికి నా వంతు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున మీ పైన అభిమానంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా తరలి వచ్చారు. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మీ అభిమానులు ఈరోజు వస్తున్న పరిస్థితి, ఈ నామినేటెడ్ పదవుల్లో కొంత అసమతుల్యత ఉన్నటువంటి పరిస్థితి. వీటిల్లో బీదా ఏదన్నా చొరవ తీసుకొని నిజమైనటువంటి కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఈ దఫా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నారో వారిని ఆదరించాలా. కాకపోతే కూటమి కావడం, ఇతర పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన అందరం కూడా భాగస్వామ్యులుగా ఈ యొక్క పదవుల పంపకం కూడా ఉంది కాబట్టి ఒకరికి కొంత ఆలస్యమైన తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేయాలా, వారిని ప్రోత్సహించాలనేది పార్టీ విధానం. ఇప్పటికే బాబు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, సంక్షేమం అభివృద్ధి విషయంలో పార్టీలు లేదు, అందరికీ సంక్షేమం అందాలా, అందరికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. లోపాయికారిగా ఇతర పార్టీలకు సహకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచకాలని కూటమి ముసుగులో ఎక్కడైనా వారు రక్షణ కోసం ఎవరైనా సహకరించేదానికి వీలు లేదని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు పూర్తిగా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు రాష్ట్రంలో అభివృద్ధి కూడా కుంటుపడింది. అలాగే నెల్లూరు జిల్లా అయితే పూర్తిగా కూడా వెనకబడిన పరిస్థితి. ఈరోజు జిల్లా అభివృద్ధి పట్ల, పూర్తిగా కూడా పారిశ్రామిక అభివృద్ధి పట్ల బీదా స్టాండ్ అంటే బీదా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు, సలహాలు సూచనలు శాసన సభ్యులు కానీ ఎలా అంటే జిల్లాలో సంపూర్ణమైనటువంటి విజయం సాధించాం. అనుభవజ్ఞులు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా పార్టీ పెద్దలు, మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. మంత్రులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు కూడా, సీనియర్ మోస్ట్ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, మంత్రివర్యులు నారాయణ గారు నిరంతరం అటు అమరావతి, ఇటు జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు, శాసనసభ్యులు అందరూ కూడా, నగరంలో రూరల్ సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇతర శాసనసభ్యులు కానీ అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు నేను సహకరిస్తాను. ఇక్కడ గతంలో జరిగినట్లుగా కాకుండా అంటే కూటమి లెక్కలో వచ్చి ఇక్కడ రక్షణ పొందాలని చూసినా కుదరదని, ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇటు పార్టీ హైకమాండ్ స్టాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా నికార్సుగా ఉందంటూ కూడా బీదా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.